ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నప్పుడే భద్రత విషయంలో అవతల భయపడతారు, కంట్రోల్ అవుతారు. ఆ విషయంలో చైనాకి ఇంతకు ముందు మనం వెనకాడితే బుద్ధి చెప్తున్నటువంటిది లేదా వెనక్కి తగ్గమని చెప్తున్నటువంటిది మాత్రం ప్రస్తుతం. ఈ పదం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనకి బోర్డర్స్ లో టిబెట్ ఉంటుంది. ఆ టిబెట్కి సంబంధించినటువంటి దలైలామానే చైనా వాళ్ళ దాష్టీకాలు తాళలేక పారిపోయి భారతదేశంలో షెల్టర్ తీసుకుంటున్నారు. ఆయన అప్పగించమని ఎప్పుడు గొడవ చేస్తూ ఉంటుంది చైనా. ఇప్పుడు ఆ టిబెట్ ప్లాట్ఫామ్ మీద నుంచి, ఆ టిబెట్ వాస్తవంగా సపరేట్ దేశం, దాన్ని కబ్జా చేసి పారేసింది చైనా. దాంతో పాటుగా పక్కన ఉన్నటువంటి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కబ్జా చేస్తామన్నప్పుడే కంట్రోల్ చేస్తూ వచ్చింది ఇండియా. ఈ సందర్భంలోనే సిక్కిం రాజ్యాన్ని కూడా వచ్చి ఇండియాలో విలీనం అయిపోవడం కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనకు తెలుసు. ఇక్కడ తాజాగా ఈ టిబెటన్ ఏరియాలో అంటే ఇండియాకి థ్రెట్ క్రియేట్ చేసేటువంటి క్రమంలో మొన్న జరిగినటువంటి డోక్లాం సంఘటన తర్వాత ఇండియాని తక్కువగా అంచనా వేయట్లేదంటూ టిబెట్ ప్లాట్ఫామ్ దగ్గర మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తా ఆయుధాలు కూడా అక్కడ పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసింది చైనా. దీంతో వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో యుద్ధం చేయలేని వదిలేస్తేనే ఇంతకుముందు మన భూభాగం సియాచిన్ ఏరియాలో మింగేశారు వాళ్ళు. అట్లాగే అంతకుముందు కూడా ఇతర ప్రాంతాల్లో కూడా మన భూభాగాల్ని మింగేసింది చైనా. ఇక్కడ అట్లాంటి అవకాశం లేకుండా డోక్లాంలో వెనక్కి పంపించాం. తాజాగా జరిగినటువంటి సంఘటనల్లో వెంటనే ఆ ప్రాంతానికి ఉన్నటువంటి, అంటే ఇక్కడ ఇది సిక్కిం అరుణాచల్ బోర్డర్స్ లో ఉంటుంది, అవతల పక్కన వాళ్ళు మనం యువతల పక్కన ఉంటాం. అక్కడికి 6 ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్స్ ఈస్టర్న్ సెక్టార్ కింద అక్కడ మన సైన్యం ఉంటుంది. ఆ సెక్టార్ కి 6 ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్స్ తో పాటుగా చినూక్, అపాచీ హెలికాప్టర్స్ అని పంపించారు, అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వాటిని. అవి కాకుండా రాఫెల్ రేపు విమానాలు వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ అక్కడే మొబిలైజ్ చేయబోతున్నారు. దానికి మొదియార్ మిస్సైల్స్ కూడా యాడ్ చేయబోతున్నారు. తద్వారా నేను ఇందాక చెప్పినటువంటి సామెత ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరేండంట అన్నటువంటి చందంలో ఎక్కడ వెనక్కి తగ్గం అన్నటువంటి తరహాలో భారతదేశపు సైన్యాలు, భారతదేశ ప్రభుత్వ విధాన నిర్ణయం ఉంది. ఎంత మాత్రాన యుద్ధాలు జరిగిపోతే లేకపోతే అలా రెచ్చగొడుతున్నాం అంటే ఇక్కడ ఎవరూ రెచ్చగొట్టట్లా. అవతలోడు సైనికులతో సర్వసన్నద్ధంగా ఉంటే మేము మా దేశంలో వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పి ఎవడు ఆగకూడదు. ఆగినోడు చేతకాని దద్దం. ఇక్కడ ముందుకెళ్లాలా, డి అంటే డి అనగలిగినటువంటి సత్తా ఉందనాలా. దానికన్నే మన ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళు ఆ మధ్య చెప్పింది ఏంటి, ఒకేసారి 2 యుద్ధాలు ఫేస్ చేయగలగటం కోసం ఈవేళ మనం ఈ ఆయుధ సంపత్తి సమకూర్చుకుంటున్నాం. రాఫెల్ అయినా, S-400 అయినా, వీటన్నిటిని కూడా. అంటే మనకి భవిష్యత్తులో థ్రెట్ ఏంటంటే చైనా, పాకిస్తాన్ ఒకేసారి దాడి చేయడానికైనా సిద్ధం చేసేవి ఇప్పటికిప్పుడు. బట్ కావాలని డ్రామటైజ్ చేసేటప్పుడు ఏ రోజునైనా వాళ్లతో థ్రెట్ ఉంటుంది కాబట్టి ఇద్దరిని ఎదుర్కోవడానికి తగినటువంటి ఆయుధ సంపత్తి 1985 నుంచి వదిలేసిన దాన్ని ఇప్పుడు చేసుకోవడంతో పాటుగా ఎక్కడికక్కడ వ్యూహాత్మక మోహరింపులు అనేది చేస్తున్నాం. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజా పరిణామం.